వెల్కమ్ టు వి5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు. రేణుకా చౌదరి గారితో ఇవాల్టి మన లీడర్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. మేడం నమస్తే. నమస్తే. వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. అంటే చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు. రేణుకా చౌదరి అంటేనే ఫైర్ బ్రాండ్. ఈ మధ్య కాలంలో మళ్ళీ మీరు ఫామ్ లోకి వచ్చారు. అంటే ఈసారి జగన్ ని తిట్టడం ద్వారా మళ్ళీ బాంబులు పేలుస్తున్నారు. ఇంతకీ జగన్ కు మీకు ఎప్పుడు జగన్ పేరు ఎత్తినా కానీ మీరు ఒక ఫైర్ అవుతుంటారు. ఎందుకు? ఐ డోంట్ కేర్ అబౌట్ జగన్ అండి. జగన్ ఇస్ వన్ వ్యక్తి. కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఒక కులాన్ని తీసుకొని నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడి హింసించి ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అందరినీ చుట్టూ నువ్వు అనగతొక్కాలని నువ్వు ట్రై చేసి దేర్ ఈస్ ఎ సైకో మెంటాలిటీ దేర్. కాబట్టి ఒక రాజకీయ పరంగా ఐ హ్యావ్ టు రియాక్ట్. నా కర్తవ్యం అది. అక్కడ జగన్ గురించి నాకు అంత తెలుసు. స్కూల్ టైంలో తనేం చేశాడు, ఇదేం చేశాడు. ఆయన వెళ్ళిన స్కూల్కి మా పిల్లలు కూడా వెళ్ళేవాళ్ళు. సో నా నెవ్యూస్ వాళ్ళందరూ కూడా ఆ స్కూల్లో. సో ఆ రోజుల నుంచి మాకు బాగా తెలుసు. ఆ పిల్లలు మేము ఇంటికి తీసుకెళ్లి చదివిపించేవాళ్ళం ఎగ్జామ్స్ కోసం. అంటే ఎగ్జాక్ట్లీ తన మెంటాలిటీ ఏంది అసలు? ఇట్స్ సైకో, ఇట్స్ డీవియంట్ మెంటాలిటీ. హీ నీడ్స్ సైకాట్రిక్ హెల్ప్. అంటే ఒక సైకో అన్న వ్యక్తి రాష్ట్రానికి ఎట్లా సీఎం కాగలిగాడు? ఏమిటి అది? ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. నమ్మించి ప్రజలు ఓటేశారు. విలువైన ఓటు ఏమిటి, ఆ ఓటు విలువ ఏమిటో అనేది తెలుసుకోకుండా అమాయకత్వంలో ఓటేశారు, అనుభవించారు, తొలగించేశారు. అంటే చిన్నతనంలో అంటే తను అంటే ఏం చేసేవాడు, ఎందుకు అలా మీకు ఒక అభిప్రాయం జగన్ అంటే? అభిప్రాయం కాదండి, మాకు అనుభవం. అభిప్రాయం కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎలా చెప్తాను ఆయన గురించి? బట్ ఆయన అనుభవం, ఆయన పేరు. స్కూల్లో కూడా ఇలాగే చేసేవాడు. మోసాలు, ఒక జ్యువెలర్ కొడుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు, వాళ్ళ బెదిరింపులు, టీచర్లని కొట్టటాలు, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఒక అభిప్రాయం, బయట ప్రజలు చెప్పిన అభిప్రాయాలు ఇవి. అంటే టీచర్లను కూడా కొట్టాడు. ఆఫ్ కోర్స్ ఆ రోజుల్లో టీచర్ని కొట్టాడు స్కూల్లో. అంటే మార్కులు తక్కువ వేసిండు. లేదు, ఆయన చెప్పిన మాట ఏం లేదని. సో ఇట్లా దుష్టాలోచన ఉండి బ్యాడ్ బిహేవియర్, జూవెనైల్ డెలింక్వెంట్ గా బతికినోడు ఒక రాష్ట్రానికి సీఎం అవ్వటం చాలా శోచనీయం. జగన్ అంటే మీకు అంత ద్వేషం, ఒక అభిప్రాయం ఏర్పడింది. అసహ్యం కూడా. నా ద్వేషం కాదు, అసహ్యం. అలాగే రాజశేఖర్ గారితో మీ అనుబంధం అనేది చాలా బాగుండేది. అంటే రాజశేఖర్ గారితో ఎందుకు అలా, రాజశేఖర రెడ్డి గారితో ఎందుకు అలా ఉండేది? ఏం లేదు, నాకు ఆయనతో కూడా భేదాభిప్రాయాలు ఉండేటివి. బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ దట్ ఆయన అభిప్రాయం అనుగ్రహించేవారు. అట్లీస్ట్ హీ అండర్స్టూడ్. ఎస్, నేను లొంగను, నేను ఐ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ మై ప్రిన్సిపల్స్ అనేది ఆయన గ్రహించారు. కాబట్టి ఆ విధంగా ఆయన నన్ను అక్కడ హీ నెవర్ ట్రబుల్డ్ మీ. ఆమెదేదో ఆమె చేసుకొని అనే దీంట్లో నన్ను వదిలేశారు. అండ్ హీ ర్యాన్ ద స్టేట్. ఆయనకి వ్యక్తిగతంగా బోల్డ్ అంత అభిమానం ప్రజల్లో. అండ్ ఆ పేరు ఆయన సంపాదించుకోగలిగారు. ఇవాళకి నిలబడింది అది. దట్ పీపుల్ స్టిల్, ఆయన ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా కూడా ఆయన్ని మంచి దీంట్లో ఆలోచిస్తారు. అని రాష్ట్రానికి నిజంగా చాలా మేలు చేసిన వ్యక్తి కాబట్టి. అది డోంట్ ఫర్గెట్, ఆ రోజుల్లో ఇది ఉమ్మడి రాష్ట్రం. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ స్టేట్. 42 ఎంపీస్ని ఎన్నుకునే రాష్ట్రం ఇది. అంటే తను కూడా మీకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. రేణుకా చౌదరి అంటే చాలా కొంత రెస్పెక్ట్ గానే రాష్ట్రంలో. ఇప్పుడున్న పరిస్థితులలో మీకు కాంగ్రెస్ పార్టీ రాగానే మీకు రాజ్యసభ ఇచ్చేసింది. అంటే రాష్ట్ర రాజకీయాలలో ఎందుకు మీరు క్రియాశీలకంగా పాల్గొనలేకపోతున్నారు? నేను ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఐ హావ్ ఆల్వేస్ బీన్ నేషనల్ పాలిటిక్స్. నేను టీడీపీలో ఉండంగా నేను కొంతవరకు రాష్ట్రంలో క్యాడర్ వర్క్ చేశాను. కానీ వాస్తవంగా అప్పుడు కూడా నేను వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక సైడ్ పోటీ చేసి గెలిచి ఆ పదవి వదలకుండా నన్ను రాజ్యసభకి నందమూరి గారు పంపించారు. అదేవిధంగా నేను అప్పుడు కూడా నేను రాజీనామా చేయనన్నా. రెండిట్లో ఒకటే పెట్టుకోవచ్చు అని అన్నారు. అయితే నేను కార్పొరేషన్ వదలనన్నా. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ నమ్మకం అవ్వకుండా చూసుకోవాలి. అప్పటికే వాళ్ళు చాలా సినికల్గా మాట్లాడేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు కొత్త రాజకీయాలు. సో అలానే వాళ్ళు అందరు ఇప్పుడే ఎన్నికలు అప్పుడే వస్తారు, మళ్ళీ కనపడరు అంటే అంత నిష్ఠూరంగా ఎందుకుంటారు ప్రజలు? నిజంగానే నాయకులు రారా దాని తర్వాత అనేది నాకు
ఒక ఆందోళన కలిగింది. రాజకీయాలంటే ఇట్లనా అని చెప్పి. సో ఆ మాట నేను తప్పించుకుంటా, నేను వెళ్ళిపోతే నా మాట మళ్ళీ వాళ్ళు ఎవరిని నమ్మరని పట్టుదలతో మొండితనంతో నేను వదలనన్నా. అప్పుడు అందరూ అన్నారు ఈమెతో న్యూసెన్స్ సార్ మేము చెప్పాం కదా అని. కానీ నందమూరి గారు గ్రహించి కోర్ట్ క్లియరెన్స్ తీసుకున్నారు. 7 దీంట్లో దే సెడ్ ఐ కెన్ కంటిన్యూ బికాస్ ఒక దాంట్లో శాలరీ అయితే ఒక దాంట్లో ఆనరేరియమే, శాలరీ కాదు కాబట్టి షీ కెన్ డూ బోత్ అని. సో నా అదృష్టానికి నేను 5 సంవత్సరాలు రాజ్యసభ ప్లస్ కార్పొరేషన్ చేసి ప్లస్ రాజ్యసభలో 1 year ఎక్స్ట్రా, 6 years కదా. సో ఐ వాజ్ వెరీ లక్కీ అనుకోవాలి. మేబీ అతి తక్కువ మందిలో అట్లా చేసిన వాళ్ళు కూడా ఐ థింక్. రాజ్యసభ వచ్చిన తర్వాత కార్పొరేషన్ లో ఇక్కడ ఉండడం అనేది గొప్ప. నేను వదలనన్నా. అవును, అందరు అన్నారు నీకెందుకు అది వదిలేసేయని. నేను వదలనన్నా, నా పట్టుదల అది. నేను మాట ఇచ్చాను ప్రజలకి, నాకు ఓటేశారు. 100 seats లో హైయెస్ట్ ఓట్ నాకు వచ్చింది. అండ్ నన్ను నమ్మేశారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మీలో ఏం చూసి అంటే దేశ రాజకీయాల్లో ఉండాలనేది, పార్లమెంట్ లో కూర్చోబెట్టాలనేది అనుకున్నారు? అంటే ఫస్ట్ ఆయనకి నేను మేయర్ క్యాండిడేట్, మున్సిపాలిటీ గెలిస్తే మేయర్ క్యాండిడేట్. నన్ను అడగకుండానే నా పేరు అనౌన్స్ చేశారు. ఇష్టం లేకుండానే నేను పోటీ చేశాను, గెలిచాను. పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు చాలా మంది ఆయనకి చెప్పారు ఎందుకు సార్ ఆమె ఓవర్ క్వాలిఫైడ్ అసలు కార్పొరేషన్కి అని. ఆయన కూడా చాలా తెలివైన వారు. ఆ టైంలో 2 అల్లుళ్ళు ఘర్షణ పడుతున్నారు ఆ రాజ్యసభ సీటు కోసం, వాళ్ళ దీనికి ఇవ్వాలని చెప్పి. సో ఆయన కులం పరంగా, జెండర్ పరంగా అన్ని విధాలుగా ఆలోచించి నన్ను ఇక్కడ నుంచి అక్కడికి పంపించేశారు. అంటే 2 అల్లుళ్ళు అంటే గుర్తొచ్చింది మేడం. అప్పుడు రామారావు గారిని మీరు చాలా దగ్గరగా చూశారు, కుటుంబ సభ్యులాగా మెలిగారు. అప్పుడు దగ్గుబాటి గారిని అంటే ప్రేమగా చూసేదా, చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూసేది? ఎవరు ఆయనకా? ఇద్దరితో న్యూసెన్సే పాపం. ఏం గొడ్డు చాకరీ చేసింది ఆయన, అన్ని కావాలని కూర్చుంది ఇద్దరు. సో ఆయనకి ఏం సుఖం లేదు, అందుకే ఇద్దరిని పక్కన పెట్టి నన్ను పంపించారు. అంటే దగ్గుబాటి గారు మొదట్లో కొంచెం అతను దగ్గరగా ఉండేది. ఏమైనా ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాస్తవానికి రియల్ బ్యాక్ రూమ్ పని చేసింది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు. బ్యాక్ రూమ్ బాయ్ గా హీ వాజ్ ఎక్సలెంట్. అండ్ అక్కడ అప్పుడు వర్క్ చేసి స్ట్రాటజీ వేసి క్యాడరు ఇది అది కొంచెం చూసుకుని ఆయన. ఈయన చాలా మూడీగా ఉండేవాడు వెంకటేశ్వరరావు. సో నేను చూసాను అది. దిస్ ఇస్ మై ఒపీనియన్. అంటే పురంధేశ్వరి గారు యాక్టివ్ గానే ఉండేది కదా అప్పుడు. ఆమె ఎక్కడ ఉండేది రాజకీయాల్లో కాకుండా గానీ ఏమో ఎక్కడ ఉండేదో నాకు తెలీదు. కొంచెం కీ రోల్ ఇంట్లో ఆయనకు బోల్డ్ మంది పిల్లలండి, అందరూ కీ రోల్ ప్లే చేసిన వాళ్ళే. ఆయన అప్పుడు యాక్టివ్ ఏం చేసిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు రోల్ ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్. మేడం, కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మీరు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేశారు. బట్ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన పైన అంటే మీరు కొంచెం స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ మీరు యాక్టివ్గా కనిపించడం లేదు. లేదండి, పార్టీ పవర్లో లేనప్పుడు నాకు ఒక పాత్ర ఉంటుంది. పార్టీని పవర్లోకి తేవాలనేది ఒక పాత్ర. ఆ పట్టుదల పైన మేము పనిచేసాము. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 లోక్సభ గెలిపించుకున్నాము. అది సామాన్య మాట కాదు. అది వీ హ్యావ్ డన్ అండ్ ఫ్యాంటాస్టిక్గా మేము గెలిపించుకున్నాం. పార్టీ వచ్చిన తర్వాత వివిధ పాత్రలు బోల్డ్ మందికి ఉంటాయి. వాళ్ళు చెయ్యాలా, వాళ్ళు పాత్ర వాళ్ళు వహించాలా. కాబట్టి నేను కొంచెం వెనక్కి జరిగా. లెట్ దెమ్ డూ. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యేలు లేనప్పుడు అన్నిసార్లు ఖమ్మం వెళ్ళాల్సి వచ్చేది. తప్పదు, కార్యకర్తల్ని కాపాడుకోవాలా, వాళ్ళ దౌర్జన్యాన్ని నుంచి ఎదుర్కోవాలంటే కేసీఆర్ దౌర్జన్యానికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, 1 లోక్సభ క్యాండిడేట్ ఉన్నాడు, 2 చైర్మన్లు, 4 చైర్మన్లు ఎవరో ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఖమ్మం జిల్లా భద్రాచలం ఓవర్లోడ్ అయిపోయింది. కాబట్టి నా అవసరం అంతగా అక్కర్లేదు. ఇప్పుడు నాకు ముఖ్యంగా నన్ను కేంద్రానికి పంపించి రాజ్యసభ అని అన్న తర్వాత ఐ హ్యావ్ టు ఫోకస్ ఇన్ పార్లమెంట్. భారతదేశ వ్యాప్తంగా మనం ఆలోచించుకొని అక్కడ చేస్తూ రాష్ట్ర సమస్య పరిష్కరణలు అక్కడ చేయించుకుంటూ అక్కడ ఒత్తిళ్ళు తీసుకొచ్చి పార్లమెంట్లో సమస్యలు రేజ్ చేసి నేనే చేసింది ఇది.
మీరు గత సెషన్స్ మీరు గమనిస్తే కావాలంటే ఆ బిట్స్ మీకు ఇస్తాను. నిలబడి పోరాడుతూ ఉండేది నేనే హౌస్లో. ఇప్పుడు నా పాత్ర అది. సో ఐ మస్ట్ డూ దట్. నేను అది మర్చిపోయి ఇక్కడ నేను పంచాయతీలో ఏరుకోవటమో లేకపోతే అసెంబ్లీలో గెలకటమో ఇది చేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఖమ్మం, అంతకుముందు ఖమ్మం అనగానే రేణుకా చౌదరి అని, ఇప్పుడైనా ఖమ్మం అనగానే రేణుకా చౌదరి అంటారు. కొంత పొంగులేటి గారు కానీ, అది ఇప్పుడు వస్తా ఉంది. పొంగులేటి ఇక్కడ స్టేట్ లో, కేంద్రంలో ఖమ్మం అంటే రేణుకా చౌదరి. కేంద్రంలో ఖమ్మంలో అల్టిమేట్ గా రేణుకా చౌదరి, అక్కడ ఆప్షన్ ఏం లేదు. మరి ఇక్కడ స్థానిక రాజకీయాల్లో వెరీ నైస్ లోక్సభ మెంబర్ బట్టి గారు అంటే రిలేషన్ ఎట్లా ఉంది మేడం వాళ్ళకి మీకు? ఏం రిలేషన్ ఉంటుందంటే రాజకీయ పరంగా రిలేషన్షిప్స్. పొంగులేటి గారు పని చేయాలి, బట్టి గారు డెలివరీ చేయాలి. సరే, ఉన్న అవకతవకలన్నీ పేర్లు ఈ అబండాలు కొన్ని పడుతున్నాయి, అవి రెక్టిఫై చేసుకుంటూ పోవాలి. ఓన్లీ నా కార్యకర్తలు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. అంటే కొంత పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటున్నట్టుగా ఆయన ఎప్పుడు చేసిన ప్రయత్నం ఇది బట్టి గారు చేస్తూ ఉండేది. ఆయన డిప్యూటీ సీఎం కదా, అందుకని ఆయనకు అవసరం అవన్నీ చేయటం. ఆయన పూర్తిగా కంట్రోల్లో తీసుకుంటే కూడా కార్యకర్తలకి న్యాయం జరగాలనేది నా పోరాటం. మీరు సోనియా గాంధీ గారి కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. అంటే అంత సన్నిహితంగా ఉన్న మీరు అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారుగా, మీ ఫాదర్ కానీ ఒక దేశవ్యాప్తంగా మీకు ఎక్స్పోజర్ ఉంది, అన్ని విధాలుగా లాంగ్వేజెస్ కానీ అంత కానీ పడుతుంది. మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? ఎందుకు ఆ ముఖ్యమంత్రి స్టేచర్ చేయలేకపోయారు? ఇక్కడ రాసి ఉండాలి. ఎంతమందో యాదవులు కూడా ముఖ్యమంత్రులు అయినారు. జగన్ని చూడలే మనం. ఆ విధంగా చాలా మంది అవుతారు. అదృష్టం ఉంటే అవుతాం, లేకపోతే లేదు. హౌ డస్ ఇట్ మ్యాటర్? మనం ప్రజాసేవ చేసేవాళ్ళం ఎక్కడైనా సేవ చేసుకుంటూనే పోతాం. ఒక పేరు, ఒక ప్రతిష్ట మనకు ఉంటుంది. ఇట్స్ ఓకే. నేను ఎప్పుడు ఊహించుకోలేదు, అనుకోలేదు, నాకు బాధ కూడా లేదు. అంటే కాంగ్రెస్ లో హైకమాండ్ ఉంటే సరిపోతుంది, ముఖ్యమంత్రి కాగలరు అనేది ఉంటుంది. నేను అనేది హైకమాండ్ సపోర్ట్ ఉంది అని అంటే నా అదుపులో నేను ఉంటాను కాబట్టి అది మెయింటైన్ చేసుకున్నామని అనుకోవాలి కదా. నేను ఎంతసేపు వెళ్ళి నా గురించి నేను చెప్పుకొని నాకు ఇది ఇవ్వండి, ఇవాళకి నేను గర్వంగా పొగరుగా చెప్పగలుగుతా. ఏ పూట నేను వెళ్ళి నాకు ఇది ఇవ్వండి, నన్ను ఇది చెయ్యండి అని నేను అడగలేదు. ఏది నాకు వచ్చినా, నేను కేంద్ర మంత్రి అయినా, నాకు స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినా, బీపీఎస్టీ చైర్మన్ అయినా, డిప్యూటీ చైర్మన్ అయినా, ఈ పదవులన్నీ కూడా కేవలం సోనియా గాంధీ గారు నాకు పెట్టిన రాజకీయ భిక్ష. ఆవిడ ఊహించుకొని, ఆవిడ నిర్ణయం తీసుకొని, నాకు తెలియని కూడా తెలీదు. నేను మినిస్టర్ అవుతున్నానని నాకు తెలియని కూడా తెలియదు. నేను ఎక్కడో కూర్చొని ఉంటే ఆమె ఫోన్ చేశారు, ఏం చేస్తున్నావు నువ్వు అని. రేణుకా నువ్వు బయలుదేరరా అని చెప్పారు. నేను ఎందుకు ఏమి కూడా నాకు తెలీదు. నువ్వు తయారయ్యి ఇక్కడ రిపోర్ట్ చేయనంటే నేను గబగబా ఇంటికి వెళ్ళి తయారయ్యాను. అప్పుడు నాకు తెలిసింది ఐఎమ్ బీయింగ్ మేడ్ యూనియన్ మినిస్టర్. ఏ పోర్ట్ఫోలియో నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు, అడగను కూడాను. అది నా స్టైల్. సో నేను ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నాకు వాళ్ళ ఆశీస్సులు ఉండగా నేను ఇక్కడ సీఎం అయితే ఏమి అవ్వకపోతే. అంటే అక్కడ మీ ఆశీస్సులు ఉన్నాయి కానీ ఇక్కడ స్థానికంగా కొంత వ్యతిరేక వర్గం అనేది ఉంది మిమ్మల్ని. రాజకీయాల్లో అందరూ ఉంటారు, అట్లా ఎవరికైనా ఉంటారు. మీకు అడ్డుకున్నది చాలా మంది ఉన్నారు. అడ్డకుండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు అందరూ అడ్డుకుంటారు. ఒక మహిళకి గ్రహించలేని వాళ్ళు, ఊహించలేని వాళ్ళు, దే డోంట్ టాలరేట్. మిగతాలో పార్లమెంట్లో నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయితే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక మెంబరు ఒక్క మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు. ఆ కమిటీకి మెంబర్ ఆయన. ఆమె అయితే నేను ఎందుకు రావాలి? అంత సిల్లీగా ఉంటే యువర్ ప్రాబ్లం, నాట్ మైండ్. కేంద్రంలో పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? రాహుల్ గాంధీ ప్రధాని కాగలడా? అంటే తను భారత్ జోడో యాత్ర తర్వాత కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల కొంత కమిట్మెంట్ గా కనిపిస్తున్నాడు. కులగణన కానీ జనగణన, కులగణన పట్ల చాలా అన్ని రాష్ట్రాలలో, ఈవెన్ మన రాష్ట్రంలో కూడా కులగణనకు పార్టీ కామారెడ్డి తీర్మానం కానీ ఇంకోటి కానీ చాలా బీసీల పట్ల చాలా. ఇప్పుడు ఒకటి మనం గ్రహించాలి, రాహుల్ గాంధీ ఏ పూట కూడా నేను ప్రధాని అవ్వాలి అనే కోరికతో ఆయన ఎప్పుడు తరపలేదు. ఉన్న అవకాశాలు కూడా వద్దనుకున్నారు. మన్మోహన్ సింగ్ గారు పిఎంగా ఉన్నప్పుడు ఆయన ఇన్వైట్ చేశారు, నువ్వు వచ్చి మంత్రిగా పనిచేయండి, ఆ ఒక అనుభవం వస్తుంది, పనిచేయండి అని. ఆయన వద్దన్నారు, నాకు పదవులు అక్కర్లేదని. శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా
నాకు ఏ పదవి అక్కర్లేదు, మేము ప్రజలకు అంకితమైన, అది వాళ్ళ నెత్తురులోనే ఉంది. అది అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది మేడం. మన్మోహన్ సింగ్ ని రెండోసారి ప్రధాని చేసినప్పుడు రాహుల్ గాంధీని చేయనుండే సోనియా గాంధీ, ఆ రెండోసారి చేయకపోవడం వల్లనే అతను ఇంకా ప్రధాని సీటుని చేరుకోలేకపోతున్నాడా అనేది కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఉండే. ఇవన్నీ ఊహాగానాలు. ఆ అనుభవం లేనోళ్ళు, అధికారం లేనోళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ ఆల్ నాన్సెన్స్. ఎందుకు అంటే మీకు అట్లా లేదండి, నాట్ ఎట్ ఆల్. రాహుల్ గాంధీ ఏ పూట కూడా మేము కోరతాం, మాకు ఒక యువ నాయకుడు ఉండాలా, ఆయన పిఎం అవ్వాలని మేము కోరతాం. కార్యకర్తలు కోరతారు, అభిమానులు కోరతారు, కాంగ్రెస్ ఓటర్స్ కోరతారు. ఎందుకంటే ఒక దేశ అనుభవం ఉంది అందరికీ. దేశం కాంగ్రెస్ చేతుల్లో ఉన్నప్పుడు బాగుపడింది. ఒక గ్రీన్ రెవల్యూషన్, ఒక వైట్ రెవల్యూషన్, మనం ఆర్థిక విధానాలు, అదేవిధంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, మనం ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇస్రో లాంటి సంస్థలు, రాజ్యాంగాన్ని పాటించి ఒక సమాజం ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్లో పుట్టిన వాళ్ళకి నెత్తురులో ఉంటుంది. అందులో ఆ కుటుంబానికి ప్రత్యేకంగా అటు శ్రీమతి ఇందిరాగాంధీ కానీ, అటు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇటు మన రాజీవ్ గాంధీ కానీ అందరూ చేసింది మేలే. రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఒక చిరునవ్వుతో సంతకం పెట్టి ఆడవాళ్ళ జాతకాలు మార్చేశారు. ఇవాళ సర్పంచులు ఈ స్థాయిలో అందరూ మహిళలు ముందుకొచ్చి వాళ్ళు కంకణం కట్టుకొని పని చేయగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. అయితే ఆయన చేయగలి. ఇటువంటి రెవల్యూషనరీ చేంజెస్ అన్నీ వచ్చింది కాంగ్రెస్. వీళ్ళు ఏమన్నా మాట్లాడి బీజేపీ వాళ్ళకి తలా తోక, దేశ చరిత్ర తెలీదు, స్వాతంత్ర సమరయోధుల్లో వాళ్ళకు ఒకరు లేరు, అడ్రస్ లేని వాళ్ళు. వీళ్ళు ఇలాగే వాగుతూ ఈ దుష్ప్రచారం, గోబల్స్ ప్రచారం ఇది తప్పితే వాళ్ళకి ఫౌండేషన్ ఏమీ లేదు. వాళ్ళ దగ్గర టాలెంట్ కూడా ఆడవలేదు. ఉన్నదంతా కాంగ్రెస్. సరే అవకతవకలు కొరతలు ఉన్నాయి, నేను కాదంటలేదు. కాంగ్రెస్ పార్టీలో మాకు ఉన్నాయి కొన్ని. కానీ అంత పెద్ద సంస్థ, అన్ని సంవత్సరాలు, 100 ఏళ్ళ పైన, 130 ఏళ్ళ పైన మేము రాజకీయాలు చేశామంటే మామూలు మాట కాదు. అన్ని సంవత్సరాల్లో ఎంతమంది గాంధీ పరిపాలన ఉంది? 3. సోనియా గాంధీ నాకు అక్కర్లేదనింది, రాహుల్ గాంధీ అంతకంటే అక్కర్లేదన్నారు. ఏంటంటాడు రాహుల్ గాంధీ? పార్టీ బలపడాలి, రాజ్యాంగం కాపాడుకోవాలి, దేశం బాగుపడాలి. ఇవాళ ఏంటి? యావత్ భారతదేశం చుట్టూతా శత్రువులే. నేపాల్ లాంటి దేశం మనకి బ్రదర్ అని మనం అనుకునే వాళ్ళవి, వీసా లేకుండా విచ్చలవిడిగా వెళ్ళొచ్చే వాళ్ళవి, అలాంటిది మనల్ని ఉరిమి చూస్తున్నారు. శ్రీలంక మనల్ని బెదిరిస్తున్నారు, పాకిస్తాన్ సరే, బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా మన మీద తిరగబడింది. ఏంటి మన ఫారిన్ పాలసీ? వీళ్ళకి అనుభవం ఉందా? టాలెంట్ ఉందా? రోజు డబ్బాలు కొట్టుకొని ప్రచారాలు చేసుకొని ఫోటోలు వేపించేసుకుంటే అయిపోయిందా? ఏంటి మీరు సాధించింది ఏంటి? ఇవాళ యావత్ భారతదేశం చుట్టూ శత్రువులే. నువ్వు వాడిని వెళ్ళి కౌగిలించుకొని, వీడిని వెళ్ళి ముద్దు పెట్టుకొని ఇవన్నీ చేసినారు దేశ ప్రధానమంత్రి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్ మన శత్రువుని, మొన్న మన పైన దాడి చేసిన వాడిని పిలిచి భోజనాలు పెడుతున్నారు. ఈయనంట 30 నిమిషాలు ఫోన్లో మాట్లాడి ట్రంప్కి చెప్పినాడంట, నువ్వేం నాకు సహాయం చేయలేదని. మరి అది వినింది ఎవరు, చూసింది ఎవరు? కానీ ట్రంప్ మాత్రం మళ్ళీ ప్రచారం. ఇవాళ మళ్ళీ చెప్పాడు, నేనే రాజీ చేశాను ఇండియాకి పాకిస్తాన్కి. ట్రంప్ చెప్తేనే మోదీ పాకిస్తాన్ పైన యుద్ధం సడన్ గా బ్రేక్ చేసింది అనేది కూడా, అది ఇప్పుడు వాళ్ళని జవాబు చెప్పనివ్వండి. ఓహో ట్రంప్ అదేందో ఏదో ట్రంప్ అని పెట్టి అహ్మదాబాద్లో 1000 మందిని పిలిచి ఓహో ఆహా అని చెప్పి స్వీకరించింది ఈయనే కదా. ఇప్పుడు జవాబు చెప్పమను. 18 సార్లు ఇప్పటికి ట్రంప్ చెప్పాడు, నేనే ఇండియా పాకిస్తాన్కి రాజీ చేసింది నేనే. 18 సార్లు చెప్తే ముక్కి మూలిగి ఇవాళ చెప్తున్నారా? చెప్పిన వెంటనే తక్షణం ఆయన మళ్ళీ చెప్పాడు, నేనే చేశానని. ఎందుకు ట్రంప్ చెప్పినట్టే మోదీ ఆడుతుంది అనేది మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవటం లేదు. నేను అంటున్నా మోదీకి అసలు ఇంటర్నేషనల్ ఫారెన్ పాలసీస్ ఏంటో ఆయనకు అర్థం కాలేదు. మోదీ అనే సూట్ వేసుకొని కుట్టేసుకొని, నువ్వు సూట్ వేసుకొని అది వెళ్తే ఏమొచ్చింది మనకి? అది చెప్పండి. వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? నువ్వు వెళ్ళాడు గుజరాతీతో జిందాబాదు, బోరా ముస్లిమ్స్ టోపీలు పెట్టుకొని ముర్దాబాదు ఇవన్నీ చెప్పేసి అయిపోయిందా? దట్ ఈస్ ఫారెన్ పాలసీ. రోజుకి రూపాయి అరిగిపోతా, తరిగిపోతా, కరిగిపోతా ఉంది. నువ్వు ఇన్నిసార్లు అన్ని 58 సార్లు విదేశ పర్యటన పెట్టుకున్నారు ప్రధానమంత్రి.
ఏమొచ్చింది? ఎవడు మనల్ని అంగీకరించి అంటున్నాడు? ఏ దేశం నిలబడింది మనకి? రష్యా లాంటి దేశం కూడా పాకిస్తాన్కి మద్దతు పలుకుతా ఉంది. అందరూ వాళ్ళు అక్కడే మసులుతున్నారు. మరి మనదేంటి? నేను అడుగుతా ఉండేది అది. మీరు అన్నిసార్లు వెళ్ళొచ్చారు. ఆపరేషన్ సింధూర్ సింధూర్ పాకిస్తాన్ మాట్లాడితే నేను ఊరుకోను, అదిగో అరిచేస్తా ఖర్చేస్తా నరికేస్తా ఇవన్నీ చెప్పినారు. ఏమైంది? ఆ నలుగురు ఎవరైతే వచ్చి చంపారో ఇంతవరకు వాళ్ళని నువ్వు పట్టలేదు. ఊర్లలో దూరి రాంబో స్టైల్లో నక్సలైట్లను నరికేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతమంది నక్సలైట్లు నరకగలిగే వాళ్ళు నలుగురిని వాళ్ళని నువ్వు పట్టలేకుండా పోతున్నావా? వై ద హోమ్ మినిస్టర్ డజంట్ టాక్? ఏమన్నా అంటే ఇదిగో కాంగ్రెస్ ఎలా కాంగ్రెస్ కాదు, నేను ఈ దేశభక్తిరాలుగా ఈ దేశంలో ఒక మహిళగా నేను అడుగుతున్నా. మా దేశ ప్రధానమంత్రి మీరన్నారు, ఏమైంది? ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? ఎందుకు మనం ఇంత నిస్సహాయంగా ఉన్నాము? ఎందుకు విదేశీ పర్యటనలు అన్ని చేసినా కూడా ఎవడు దీంట్లో మాట్లాడటం లేదు? నాకు సింపుల్ క్వశ్చన్స్. మీరు చేసుకున్న ప్రచారాలు, మీరు చేసుకున్న డమ్మడమాలు, ఓహో ఆహా అని చెప్పుకున్నారు. మాకు జవాబు చెప్పండి సార్. మేము చదువుకున్న వాళ్ళమే, మాకు అర్థం కావటం లేదు. మీరు చెప్పండి, మిమ్మల్ని నమ్మాలా ట్రంప్ని నమ్మాలా? ఆడు ప్రపంచం అంతా అయినేదట ఆయన అంటున్నాడు. కౌంటర్ కూడా ఇస్తలేరు కదా మరి. నిన్న చెప్పినాడు ఆయన, ట్రంప్కి ఏం సంబంధం లేదు నిన్న అన్న తక్షణం ఆయన మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. ఏంటి? ఎందుకు ఈ వ్యవహారం? ఎందుకు ఇంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము? నాకు భయమేస్తుందండి. నా దేశంతో అంత చెలగాటాలు ఎవడో మాట్లాడితే, అమెరికా ప్రెసిడెంట్ అయితే అమెరికాకు ప్రెసిడెంట్, నాకు కాదు. నేను కావాల్సింది నాకు నా ప్రెసిడెంట్, నా ప్రైమ్ మినిస్టర్. రైట్ మేడం, మీరు సోనియా గాంధీ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు కదా? నేనే కాదండి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అలాగే ఉంటారు. మీరు అత్యంత చాలా సన్నిహితంగా ఉన్నారు. మీకు అంటే ఫ్యామిలీ విషయాలు అన్ని తెలుసు కనుక రాహుల్ గాంధీ పెళ్లి విషయం పదే పదే మీడియాలో ప్రస్తావన జరుగుతూ ఉంటుంటది. ఈయన అంటే అప్పుడప్పుడు సడన్ గా ఒక 40-40 రోజులు విదేశాలకు వెళ్ళేసి వస్తాడంటాడు. రహస్య వివాహం జరిగిందని అంటారు. ఎంతవరకు ఏమండి ఇట్లా పిచ్చి ఊహాగానాలకు నేను జవాబు చెప్పటం నాకు చెప్తే జనాలకు అయ్యేవండి. రాహుల్ గాంధీ అడల్ట్, ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు, వాళ్ళ మదర్ కూడా తీసుకోదు. ఆయన వివాహం చేసుకోదలుచుకుంటే చేసుకుంటాడు, లేకపోతే మోదీని అడగరే మీరు. మీ భార్యను ఎక్కడ పడేసి వచ్చావా? సింధూర్ సింధూర్ అని మాట్లాడుతున్నా, ఆమె సింధూర్ ఏమైందో అది చెప్పు. అది చెప్పరే, దాన్ని ఎవరు అడగరు, ఎవరు ప్రశ్నించరు. మోడీ క్లియర్ గా చెప్పాడు చేసుకునేది లేదని. ఏం చేసుకునేది లేదు, చేసుకున్న పిల్లన్న రోడ్డు మీదకి ఎక్కిచ్చారు. దానికి జవాబు ఎవరు ఇస్తున్నారు? ఆమె బతికే ఉంది కదా. ఈయన కట్టిన మాంగళ్యం ఆ మెళ్ళలోనే ఉంది, ఆమె బతికే ఉంది. ఆయన చేసుకుంటాడో చేసుకోవడం తర్వాత అది ఎవరు చూశాడు కానీ ఆయన అడగండి ఇవన్నీ. మా వాడు చేసుకొని అంటున్నాడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాడు. చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత? అది రాజకీయ వివాదం ఎందుకు అయింది అసలు? ఇట్ ఈస్ నోబడీస్ బిజినెస్, ఇట్ ఈస్ ఓన్లీ రాహుల్ గాంధీస్ బిజినెస్. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్తున్నాడు విదేశం. ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పుడు వెళ్ళినోడే. అదే వాళ్ళు ఎప్పుడు విదేశాలు వెళ్తారయ్యా, వాళ్ళ అమ్మమ్మ అక్కడే ఇటలీలో ఉండేది ఆమె బతికినంత కాలం. సో అది ఏంటి, వాట్ ఈస్ దేర్? వెళ్తాము, మేము వెళ్తా ఉంటాం విదేశాలు. వెళ్ళిన వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని వస్తున్నారా? ఏం కథ? రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే మేము అందరం కూడా బరాత్లో డాన్సులు చేసి డప్పులు కొడతాం. ఏంటది? రహస్యమా? అది గొప్పది. ఆయన పెళ్లి చేసుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ. చేసుకోకపోతే ఆయన ఎటు అరగలేదు తరగలేదు. హీఈస్ అవర్ లీడర్. అంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత ఇవన్నీ ఉత్సాహాలు సరే. ఆయన నడుస్తా పోతా ఉంటే యావత్ భారత్ జోడోలో యావత్ భారతీయులందరూ వచ్చి ఆయనతో పాటు నడిచారు. అంతకంటే గొప్ప ఏం కావాలి మాకు? భారత్ జోడో యాత్రతోని రాహుల్ గాంధీ అంటే పరిపక్వత చెందిండు, తనలో సామాజిక స్పృహ అనేది ఎక్కువ ఉందనేది. అంటే మీకు మిగతా రాష్ట్రాలతో పాటు మిగతా పార్టీల ప్రాంతీయ పార్టీలతో కూడా అందరినీ ఏకం చేస్తుండు. రేపు నెక్స్ట్ టైం అనేది ఒకటి. ఆయన నిస్వార్థ సేవ అనేది ఏమిటి అనేది ఆయన రుజువు చేస్తున్నారు. ఆయన ఎక్కడా బేరాలు పెట్టుకోలేదు. నాకు ఇది కావాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలి కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఏ పూట ఆడు సామాన్యం అండి. మళ్ళీ ఎన్ని జన్మలకు మనం చూస్తాం ఏ నాయకుడన్నా కాశ్మీర్ టు కన్యాకుమారి నడిచిపోవటం. ఆయనకి ఏమొచ్చిందని? ఎవరన్నా కిరీటం పెట్టారా? ఎవరన్నా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారా? లేదే. ఆయన కేవలం దేశం కోసం,
నిస్వార్థ సేవ ఏమిటి అనేది మా అందరికీ స్ఫూర్తిగా కార్యకర్తలుగా ఆయనే పదవులు వద్దన్నప్పుడు మనం పదవుల కోసం ప్రాకులాటం సిగ్గుచేటు అనే ఫీలింగ్లో ఉన్నాం. అందుకే నేను ఏ పూట అడగలేదు, ఏ పదవి సిగ్గేస్తుంది. నెహ్రూ ఉన్నప్పటి నుంచి కూడా అంటే మీరు చిన్నప్పుడు కూడా నెహ్రూని కలిశారు, ఫ్యామిలీతో కొంత అనుబంధం, అంటే మీ ఫాదర్ నుంచి అలా ఉండేదంటే రాజీవ్ గాంధీ గారిని మీరు చూసారా? అఫ్ కోర్స్, అంటే అయ్యో కలిసి కూర్చుండే వాళ్ళమండి. హి హ్యాడ్ ఎ లవ్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎప్పుడు కూడా నాకెప్పుడు ప్రయారిటీ ఇచ్చేవారు. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా చేంబర్ లో కూర్చో, అప్పటికి నేను ఆల్రెడీ ఇన్ పార్లమెంట్ కదా, మీరు అది మర్చిపోతున్నారు. సో నేను వెళ్తే అసలు లాంగ్ లైన్ అందరూ కాసుకొని ఉండేవారు, ఆయన కలిసేదానికి ఆయన నన్ను పిలిపించి మాట్లాడేవారు. హీ వాజ్ ఎ జెంటిల్మెన్, చాలా డీసెంట్ వ్యక్తి. రాజీవ్ గాంధీ గారితో కూడా అక్కడి నుంచే అనుబంధం మొదలు. అఫ్ కోర్స్ ఆయనకంటే నేను క్లోజ్ సోనియా గాంధీ గారికి. నాకు సోనియా గాంధీ ఈజ్ మై లీడర్. అంటే ఎట్లా మీకు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడి, అంటే ఏ అంశాలు కొన్నింటికి కొన్ని భావాలు కలుస్తాయి దగ్గరగా లేదు అంటే నేను నిజం చెప్తా, ఇష్టమున్నా కష్టమున్నా వాళ్ళకి ఇనేది ఇబ్బందిగా ఉన్నా కూడా అదొకటి ఆ గాంధీ కుటుంబంలో ఉందండి. అది వాళ్ళు దే హైలీ ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ పీపుల్. సో వాళ్ళు ఆయన ఏ పూట ఇది అనలేదా, నేను ప్రైమ్ మినిస్టర్ నన్ను అట్లా అంటావని ఎప్పుడూ అనలేదు ఆయన. నేను కూడా కొన్నిసార్లు మర్చిపోయేదాన్ని, ఆయన దేశ ప్రధానమంత్రి 1-to-1 మాట్లాడేటప్పుడు వాదిచ్చేదాన్ని, ఆయన కేకలు పెట్టేదాన్ని కొన్నిసార్లు. అరే వాట్ ఈస్ దిస్, యూ షుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, దాని గురించి మాట్లాడాల్సి పెద్ద నన్నేదో అడిగినట్టు, నేనేదో అడ్వైజర్ అయినట్టు. కానీ నేను అనేసేదాన్ని, ఆయన తప్పుగా ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇన్ వన్ ఇన్సిడెంట్ నేను సరిగ్గా డోర్ సడన్లీ నేను అన్నా, మై గాడ్ ఆయన దేశ ప్రధానమంత్రి, నేనేంది సోది చెప్తున్నాను ఆయనకి నిలబడి, ఐఎమ్ సో సారీ, ఐ డోంట్ నో వై నేను వెళ్తున్నాను, ఐఎమ్ సో సారీ అని డోర్ కాడికి వెళ్తే ఆయన కోపం వచ్చింది, ఎర్రగా పిచ్చి రంగు తెల్లగుండేవారు. ఆ కోపంతో ఆ బ్లడ్ అట్లా రైసి మొహం కందిపోయింది, ఎలా కూర్చున్నారు. అప్పుడే నేను గ్రహించి నేను వెళ్తున్నాను. సరిగ్గా నేను డోర్ చేరేటప్పటికి యాక్చువల్లీ రేణుకాజీ యు ఆర్ రైట్ అన్నారు. ఎంత మాట, ఒక దేశ ప్రధానమంత్రి నేను ఆయన్ని హెచ్చరించి నువ్వు చేసింది తప్పు అని నేను చెప్తే ఆయన కోపం వచ్చి అయినా కూడా అంగీకరించారు, ఒప్పుకున్నారు, బికాజ్ ఐ వాజ్ రైట్. కానీ డజంట్ హ్యావ్ టు, హీఈస్ ప్రైమ్ మినిస్టర్, నేనెవరు. కానీ ఆ గుణం వాళ్ళ అందరిలో ఉంది, సోనియా గాంధీలో ఉంది, ప్రియాంకతో ఉంది, రాహుల్ గాంధీకి ఉంది. ఖమ్మం ఎలక్షన్ అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు H1N1 డెంగ్యూ ఫీవర్ 2 కలిసి వచ్చాయి. ప్రియాంక నా జిల్లాకు వస్తే నేను ఉండకపోతానా అనేది కల్లో కూడా ఊహించుకోలేదు. కానీ ఐ కుడ్ నాట్ మూవ్. పోనీ బలవంతంగా వెళ్ళి ఆ అమ్మాయికి ఏదన్నా అంటుకుంటే నేను బాధ్యుడే. అందుకని నేను ఆమెకి మెసేజ్ చేసిన, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్. నాకు జవాబు ఏమొచ్చింది, నువ్వు వెంటనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ నీ ఆరోగ్యం చూసుకో, ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి, డోంట్ వరీ, నేను వెళ్తున్నా ఖమ్మం. అరే ఆ గుణం ఉండాలండి. నువ్వు ఎంత ఆకాశానికి ఎదుగుతావో అంత వినయంగా మనం తగ్గి ఉండాలి. అది చాలా మందిలో లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీలో, రాజీవ్ గాంధీలో ఆఫ్ కోర్స్ వెరీ హంబుల్, వెరీ డీసెంట్. ఆ వాక్యం వాడగలిగేది వాళ్ళకి చాలా తక్కువ మందికి. రాజీవ్ గాంధీ అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం ఒక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. మీకు అసలు ఎలా అనిపించింది? ఎందుకంటే దూరంగా టీవీలలో ఏదో చూసిన వాళ్ళకే అంత నిశ్శబ్దంగా ఎంతో మంది అలా అయిపోయారు. అంటే మీకు అసలు ఎలా? లేదండి, ఇవాళకి కూడా లోటు, ఆ కొరత మాకు తీరలేదు. వాట్ అ వండర్ఫుల్ మ్యాన్. ఆయన ఒక్క ప్రధానమంత్రి నేను చూశాను. ఆయన సెంట్రల్ హాల్కి వస్తే ఏ పార్టీ వాళ్ళు కూడా, ఏ కులం వాళ్ళు కూడా అందరూ లేచి ఆయన పక్కకి, ఆయనకి ఆకర్షణ శక్తి ఉండేది. ఆయన షైగా స్మైల్ చేస్తే అసలు దేశ పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ డే అంటే ఫుల్ గ్యాలరీ ఫుల్ ఉండేది, విజిటర్స్ గ్యాలరీ. నన్ను చంపుకు తినే వాళ్ళు అందరూ మాకు ఇవ్వండి పాసులని, ఆ ఇది ఉండేది ఆయనకి. హీ హ్యాడ్ దట్ కెరిజ్మా అండ్ కంబైన్డ్ విత్ దట్ హ్యూమిలిటీ. చాలా వినయంగా ఉండేవారు, చాలా
ఇదిగా మొన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇక్కడ నడుస్తా ఉన్నప్పుడు అప్పుడు మా హస్బెండ్కి బాగలేదు. సో ఆయనకి ఎలాగో తెలిసింది అది. ఎవరు చెప్పారో నాకు తెలియదు. నేను టచ్లో కూడా లేను, వాళ్ళకి ఫోన్లు లేదు, కనపడలేదు, ఢిల్లీ పోనే లేదు, నా తిప్పల్లో నేనున్నా. సరే ఇక్కడ బాలానగర్ తిరుగుతున్నారు, కార్యకర్తలు అందరు నన్ను పిక్కు తిన్నారు, మేడం మీరు రాకపోతే మమ్మల్ని రానివ్వరు, అక్కడ రండి 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 అని. అయ్యా బాబు నా తిప్పల్లో నేను సర్లే ఇంకా అక్కడే కదా ఒక గంట నేను వెళ్ళేసి వస్తానని చెప్పి నేను వీళ్ళని తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ నడుస్తూ, హౌస్ యువర్ హస్బెండ్? నాకు షాక్. ఆయనకి ఎట్లా తెలుసు నా హస్బెండ్కి బాగలేదని? నేను చెప్పలేదు ఎవరికి. ఐ సెడ్ యా హి హాజ్ అ ప్రాబ్లం. నో వాట్ హ్యాపెండ్? నా బాబు నువ్వు నడవగలుగుతున్నావు, నేను నడవటం లేదు, నాకు ఆయాసం వస్తూ ఉంది, సో తర్వాత మాట్లాడుకుందాము, వాళ్ళు టెల్ యూ లేటర్. ఐ సెడ్ ఐఎమ్ నాట్ సో ఫిట్ యాజ్ యూ అంటే అని ఇట్లా అన్నాడు. అని ఏం చేశారు, కేసీ వేణుగోపాల్ని పిలిచి రేణుకా నా కారులో కూర్చోబెట్టు, నడుస్తూ ఉంటే ఆయాసంగా ఉందా, నీకు ఇబ్బందిగా ఉందా? అవును నాయనా నేను నీలాగా నేను ఐఎమ్ నాట్ సో ఫిట్ అన్నాను. కారులో కూర్చోబెట్టండి రేణుకా నీకు ఆయాసం తగ్గినాక యూ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ మీ. ఎవరండి మోదీ చెప్తాడా? ఎవడన్నా పొరపాటున ఫోటోలు అడ్డం వస్తే వాడిని తిట్టి కొట్టి మొట్టి వాడిని పక్కకు దోస్తాడు, నా మొహమే కనపడాలని? అంతమందిలో అన్ని వేల మంది నడుస్తున్నారు ఆయనతో, అంత అలసి ఆయన నడుస్తున్నాడు. ఎండనగా వాననగా నడిచిన వ్యక్తి. ఒక కార్యకర్త గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఊరికే నాకు హెలో చెప్పిపోయినా నేను సంతోషంగా ఉండేదాన్ని. కానీ కేసీ వేణుగోపాల్ని పిలిచి నువ్వు ఆమె నా కారులో కూర్చోబెట్టు. అరే ఆయన కారు హై సెక్యూరిటీ, నేను కూర్చోలేదు. నా బాధ్యత ఉంటుందండి అట్లా టైంలో. ఆయన చెప్పినా కూడా నేనేదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు నేను దాంట్లో కూర్చొని సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే కాదు. రాహుల్ గాంధీ కారులో నేను కూర్చున్నాను, అదొక గొప్ప. ఆయన మాకు నాయకుడు, మా బ్రాండ్. ఆయన చిరుకాలం అలాగే ఉండాలనేది మేము కోరుతాం. నేను వెళ్ళి ఆయన కారులో కూర్చుంటే నేను ఆ స్టెరైల్ కార్ని నేను చెడగొడతాను, ఆయనకు రిస్క్ పెరుగుతుంది. అందుకని నేను ప్రోటోకాల్ మనమే మనకు ఉండాలి బుద్ధి విజ్ఞానం. జ్ఞానం లేకపోతే ఏం లాభం? మనం ఎగబడి కోతి కొబ్బరికాయ దొరికినట్టు. వాట్ ఈస్ దాట్? నేను కూర్చోలేదు, నా బండి నేను తెప్పించుకున్నా. దారిలో ఒక ఆటో ఎక్కినాను, కాసేపు ఆటో ఎక్కి దిగి మళ్ళీ ఆయన టీ షాప్లో చేరినప్పుడు అక్కడికి వెళ్ళి కలిచాను. నేను చెప్పినాను ఇంకా నేను రాను, నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. అంటే నిజంగానే సామాజిక స్పృహ అనేది నిజంగానే రాహుల్ గాంధీలో వచ్చింది. రాహుల్ గాంధీకే కాదు, సోనియా గాంధీ కూడా. యూ విల్ బి సర్ప్రైజ్డ్. మిస్సెస్ గాంధీకి, సోనియా గాంధీకి భారతదేశంలో ప్రతి కులం గురించి, వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళు తిండి, వాళ్ళ విధానాలు అన్నీ తెలుసు. షీఈస్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్. ఇంకా ట్రైబల్స్ గురించి అయితే నేను చెప్పనక్కర్లేదు, అన్నీ తెలుసు. ఇందిరాగాంధీకి ఉండేది అది. ఇందిరాగాంధీ వాజ్ వెరీ అవేర్. ఇందిరాగాంధీతో మీరు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే కాదు ఇక్కడ గవర్నర్ దించింది, మీరు అది మర్చిపోయారు. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. ఆ టైంలోనే నా రంగప్రవేశం, నా రాజకీయ రంగప్రవేశం. నేను దిగి అప్పుడు గొడవ చేసి చాలా మూవ్మెంట్ నడిపిందాన్ని నేనే. వాట్ ఎ లీడర్. అఫ్ కోర్స్ తప్పులు జరిగినాయి, నేను కాదంటలేదు, కానీ మనం దేవుళ్ళు కాదు కదా. వీఆర్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. తోచిన విధానంగా మేలు చేయాలి. సో బట్ ఐ అడ్మైర్ ఇందిరాగాంధీ ఈవెన్ నౌ. మా అందరికి మహిళలుగా ఆమె పెద్ద స్ఫూర్తి. అటువంటి నాయకురాలు ఇక ఈ మధ్య కాలంలో ఎక్కడా లేదు. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థ్యాంక్ యూ, హైయెస్ట్ కాంప్లిమెంట్ నాకు అది. ఏంటంటే ఒక ఇందిరాగాంధీతోని మహిళల్లో దేశవ్యాప్తంగా ఒక రాజకీయ అవగాహన కానీ రాజకీయ చైతన్యం కానీ కలిగింది. బట్ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్, అంటే అది అగ్రెసివ్ గా ఉండనొచ్చు, ఫైర్ బ్రాండ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ అరే మనము ఇది చేయాలి, ఇది సాధించాలి, మనమేం తక్కువ అనే ఒక మహిళల్లో కొంత ఉత్తేజాన్ని, అంటే కింది స్థాయి మహిళల్లో చాలా వరకు ఉత్తేజం అయితే. అవును, నేను సర్ప్రైజ్ అయినా. ఎందుకంటే నాకు ఇది చాలా ఆర్గానిక్ గా నాకు అలవాటు అయిపోయినాయి అన్ని. ఇంట్లో కూడా మా ఫాదర్ పెంచడం విధానం, మా తాతగారు, మా మదర్ సైడ్ ఫాదర్ తాత
వీళ్ళందరూ ప్రోగ్రెసివ్ మెన్ ఇంట్లో ఉండటం వలన నాకు అల్పాయాసంగా అలవాటు అయిపోయింది. ఏది నేను ప్రత్యేకంగా నేను మహిళ నేను ఇది సాధించానని నేను అనుకోలేదు. అది మామూలు మోటార్ సైకిల్ నడపాలి, వాళ్ళు నడపగలను నేను ఎందుకు నడపలేననే పంతంలో మా కజిన్ బ్రదర్స్ అందరితో నేను నేర్చుకొని మోటార్ సైకిల్ నేను నడిపా. ట్రాక్టర్ మా తాతగారే తీసుకెళ్లారు పొలం కాడికి. పదాడు పెంచలేగాడు సిక్ అయినాడు నువ్వు నడుపు ట్రాక్టర్ అని. ఏం లేదు, నడిపించి గొడ్డు చాకరీ చేపించారు. మళ్ళీ అది భూమి దున్ని పంట వేసి పంటను మళ్ళా మార్కెట్కి తీసుకెళ్ళి అంబాసిడర్ కారుకు హుక్కు పెట్టి ట్రాక్టర్ ట్రైలర్ దానికి అటాచ్ చేసి అది లోడ్ చేసి మార్కెట్కి వెళ్ళి అన్ని లాస్ట్ వరకు ఆఫ్ కోర్స్ నాకు బంగారు ఇచ్చారు. దాని తర్వాత నేను పని చేసే పంట బాగా వచ్చిందని. అంటే సామాన్య జనాలలో ఎట్లుందంటే జస్ట్ ప్యాషన్ కోసం మేడం ట్రాక్టర్ లేదు ఏమండి నడపనండి, మరి ఇంకా 10 మంది నడపొచ్చు కదా. స్టైల్ కోసం నడిపితే మీరు నడపండి, ఎవరు ఆపుతున్నారు? కంపల్సరీగా నేను చచ్చినట్టు నేర్చుకోవాల్సి వచ్చింది. మా తాతగారు అన్నారు నడుపు, నేను నడిపా. ఎంతమంది మగోళ్ళు అవకాశం ఇస్తారు ఆడవాళ్ళకి ఇళ్లలో? వెళ్ళాం నీ పక్కన ఉండాలి, నువ్వు సంపాదన అంతా ఆమె నగల్లో కనపడాలా, ఆమె మెరిసే చీర కట్టుకోవాలా. కానీ మానసికంగా ఆడమనిషిని నువ్వు తొక్కి నొక్కి ఇంట్లో పెట్టి కంట్రోల్ చేస్తావు. మాకు అవన్నీ ఆడంబరాలు లేవండి బాబు. అన్ని ఫోటోల్లో చూస్తే ఇవే కమ్మలు ఉంటాయి, అవే గొలుసులు ఉంటాయి అంతే. గతంలో నాకు గొలుసు గాజు కూడా వేసుకునేదాన్ని కాదు. మాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ టు క్యారీ సంబడి ఎల్సెస్ బ్రాండ్. అంటే మీ బ్రదర్స్ లేకపోవటం చాలా అదృష్టం. మా ఇంట్లో మేము 3 ఆడపిల్లలమి, నేనే ఎల్డెస్ట్. కాబట్టి ఇంకా మగపిల్లోడు ఏంటి, అది ఒక గొప్ప నాట్ అట్ ఆల్. నేను ఒక గొప్ప సిటిజన్ గా పెరిగాను. నేను మగపిల్లోడితో పోల్చుకుంటే నేను తక్కువ అంచనా పడతాను. ఐ డోంట్ వాంట్. నన్ను సామాన్యంగా పెంచేశారు. టైర్ పంక్చర్ అయింది మార్చు, అమ్మ గ్యాస్ సిలిండర్ వచ్చింది అయితే ఏం చేయమంటావు, నన్ను నెత్తిని పెట్టుకొని మోయమంటావు, తీసుకొచ్చాడు పడేయనేవాళ్ళు. సో అంత ఈజీగా అయిపోయింది. నాకు ప్రత్యేకంగా నువ్వు ఆడపిల్ల మగపిల్ల అని నాకు ఎవరు చెప్పలే. ఇంట్లో మగపిల్లలు లేకపోవటం ఒక అదృష్టం. ఎందుకంటే మమ్మల్ని మగపిల్లలతో పోల్చలే. మామూలుగా సామాన్య కుటుంబాల్లో ఏం చెప్తారు, ఏయ్ నువ్వు ఊరుకో, అన్నొచ్చి తలుపు తీస్తాడు, నువ్వు ఊరుకో, నువ్వు ఇది నువ్వు ఆడపిల్ల శీలాన్ని కాపాడేదానికి 6 ఏళ్ళు పిల్లోడిని తోడిచ్చి పంపిస్తావు. ఎంత తెలివి తక్కువ పనులండి. 16 ఏళ్ళ పిల్లని నువ్వు 6 ఏళ్ళ కొడుకుని తోడిచ్చి నువ్వు కాపలాకాయ మీ సిస్టర్ కన్నా ఇచ్చి పంపిస్తున్నావు. ఎనీ సెన్స్? ఈ విధంగా మనం ఆడవాళ్ళని పెంచుతాం. కానీ మగపిల్లోడు పోల్చడానికి మాకు పోటీలోకి లేనప్పుడు ఫ్రీగా పెరిగాం, మేము హ్యాపీగా పెరిగాం. పూనా టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్, కాశ్మీర్ టు కన్యాకుమారి కారు నడిపింది దాన్ని. తాడేపల్లిగూడెంలో నేను కారు నడిపితే ఆ రోజుల్లో 60s మీద ఎవరు పుట్టలేదు అప్పటికి. ఊరంతా పరిగెత్తి వచ్చేది, ఆడది నడుపుతోంది అని బండి చూసేదానికి అందరు పరిగెత్తి వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా పెరిగిన దాన్ని నేను రాజమండ్రిలో బల్లకట్ట ఎక్కాను. మేము తేగలు కాల్చుకొని తిన్నాము, మేము మొక్కజొన్నలు తిన్నాము. నాకు అదృష్టం, బహుశా ఈ రాజకీయ భవిష్యత్తు ఉంది అని భగవంతుడు ఎక్కడో రాసి పెట్టాడు. కాబట్టి నాకు ఆ అవకాశాలు చిన్నప్పటి నుంచి మిలిటరీలో పెరిగి కాన్వెంట్ స్కూల్లో చదివి దేశ విదేశాల్లో మేము తిరిగిన వాళ్ళమి తిరిగి వచ్చి రాజమండ్రిలో బల్లకట్ట ఎక్కే అవకాశం ఎంతమందికి ఉందండి? ఎవరికీ లేదు. అత్తిలి, తాడేపల్లిగూడెం ఎక్కడెక్కడో తిరిగిన దాన్ని నేను. యావత్ భారతదేశం తిరిగాను. ఐఎమ్ లక్కీ. అవన్నీ చూడబట్టి ఇట్లాంటి మగవాళ్ళు ఇంట్లో ఉండి నాకు ప్రోత్సహించినందుకు. అండ్ మదర్ హిట్లరు, మళ్ళీ ఆమె ఏం మామూలు మనిషి కాదు. ఆమె డిసిప్లిన్డే. కాబట్టి అప్పుడు తిట్టుకుంటే ఇప్పుడు మేము గుర్తు పెట్టుకుంటున్నాము. అందువల్ల మేము లక్కీగా మా పర్సనాలిటీస్ రౌండ్ అయినాయి. అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది అమ్మ. మీరు పెరిగిన విధానంలోనే ఇప్పుడు మీ కూతుర్లు కూడా పెంచుతున్నారా? వాళ్ళ అదృష్టానికి అట్లా ఫాదర్ వాళ్ళకి దొరికారు. మా ఫాదర్ లాంటి వాళ్ళు హైలీ ప్రోగ్రెసివ్ అండ్ డెవలప్డ్. సో మా పిల్లలకి వీ హ్యావ్ గివెన్ దెమ్ దే రెస్పాన్సిబిలిటీస్ అండ్ దే ఫ్రీ విల్. సో వాళ్ళు ఎవరికి అణిగి మణిగి తొత్తులుగా బతకాలంటే వాళ్ళ కాదు. అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఆల్సో. అంటే ఎందుకు రాజకీయాల్లోకి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దేశవ్యాప్తంగా ఒక పేరు ఉంది, ఉంది. మీ వారసత్వంగా ఏమండి, రాజకీయాల్లో వారసత్వం ఆలోచిస్తే అదొక లిమిట్ అయిపోతుంది.
నా దృష్టిలో నాతో పాటు నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ నా వారసులు, అసలు వారసులు వాళ్ళు. నైట్ అండ్ డే నాతో నడిచినోళ్ళు, నిద్రాహారాలు మానేసి పోరాడినోళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నోళ్ళు, కంఠాలు చించుకున్నోళ్ళు, చెప్పులు అరిగిపోయినోళ్ళు, మర్డర్లకి గురైనోళ్ళు, అండ్ రాజకీయ ద్వేషాలకి వాళ్ళు గురైనోళ్ళు అయినా నిలబడ్డారు, అయినా పార్టీ జెండా పట్టుకుంటారు, అయినా నా పార్టీ అని చెప్పి ఇవాళకు వాళ్ళు ఉద్రేకంగా పనిచేస్తారు. దే ఆర్ ద రియల్ వారసులు. అంటే చాలా మంది పిల్లలకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా రుద్దుతారు, నేను చేయలేను, బలవంతంగా రుద్దుతారు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు, నేను నా పిల్లలకి బలవంతం ఎలా చేస్తాను? ఐ కాంట్. వాళ్ళకి ఇంట్రెస్ట్, దే ఆర్ వెరీ టాలెంటెడ్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. వాళ్ళు బ్రహ్మన్, మా పెద్దమ్మాయి మేడ్ ఫ్యాబ్యులస్ డాక్యుమెంటరీస్, జెనీవా దీంట్లో ఫిల్మ్స్ అన్ని అడ్మిట్ అయినాయి. టాటాస్ లాంటి కంపెనీ వాళ్ళు తీసుకొని వాళ్ళది క్యాలెండర్ అవన్నీ తయారు చేశారు. తిరుపతిలో ఇవాళ మహిళా మంగళ వాళ్ళు ఉన్నారంటే ఈ పిల్ల చేసిన ప్రోత్సాహం. ఈ విధంగా దే హ్యావ్ అచీవ్ దేర్ ఓన్ అచీవ్మెంట్స్. వాళ్ళు ఏం తక్కువ లేదు. వాళ్ళ కర్మకి నేను తల్లి కాబట్టి ఆ ఫోకస్ అంతా నా మీద ఉంటుంది. వాస్తవానికి ఇది అన్యాయం. దే ఆర్ గ్రేట్ అచీవర్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు గైడ్ చేస్తారు. అమేజింగ్. ఈచ్ వన్ హ్యాస్ సెపరేట్ టాలెంట్. చిన్నమ్మాయి ఏం చేస్తుంది? చిన్నమ్మాయి is written books for children and she is now taking on a podcast, and she used to work తన సోనీ కంపెనీతో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అందరితో మ్యూజిక్ ఇది అవి ఏమంటారండి సీడీలు ఏంటి అవి తయారు చేశారు. అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ బోత్ హ్యావ్ గ్రేట్ హార్ట్స్. చిన్న పాప ఆర్ఫన్స్ అందరినీ తీసుకొని బస్సు పెట్టుకొని తను సంపాదించిన డబ్బుతో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జూలో తిప్పి వాళ్ళకి హ్యాంబర్గర్స్, నేను అన్న వాళ్ళకి బర్గర్ గీగర్ అలవాటు లేదే బాబు, నువ్వు అవి కొనిస్తున్నా అంటే మమ్మీ రోజు టీవీల్లో చూస్తూ ఉంటారు యాడ్స్. వాళ్ళకి తెలవాలి కదా, వాళ్ళకి ఇష్టం లేకపోతే మంచిదే, కానీ అది ఏంటో అనేది వాళ్ళు ఆశపడకూడదు. అందుకని ఐమ్ బయింగ్. అండ్ షీస్ పెయిడ్. అదంతా తనే డబ్బులు కట్టుకుంది. పెద్దమ్మాయి అలాగే చేసింది. బ్లైండ్ చిల్డ్రన్ అందరినీ ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళు హాలిడేస్కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేని తల్లి తండ్రి వాళ్ళని హాస్టల్లో వదిలేశారు పండక్కని. సో నాకు చెప్పింది ఐ వాంట్ టు కాల్ దమ్ హోమ్ అని. ఇంటికి పిలిచింది, వాళ్ళకి భోజనాలు పెట్టింది. ఎన్నో గంటలు మేము కూడా చాలా సరదాగా స్పెండ్ చేసాం వాళ్ళతో, ఎంతో నేర్చుకున్నాం మేము కూడా. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ బోత్ ద గర్ల్స్ ఆర్ లైక్ దట్. అండ్ వాళ్ళ ఫాదర్ ఈజ్, నేను ఏం చెప్పినా తక్కువే ఆయన గురించి. అంత మంచి వ్యక్తి. వాళ్ళకి అదృష్టం ఉండాల, అట్లా ఫాదర్తో పెరిగారు కాబట్టి రేపు హస్బెండ్తో అడ్జస్ట్ అవ్వటం కష్టమే. ఎందుకంటే అంత డీసెంట్ మ్యాన్. ఆ డీసెన్సీకి అలవాటు అయిన పిల్లలు ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అడ్జస్ట్. అందరిని చూశారు ఒకప్పుడు రాజీవ్, అందుకోసమనే రాజీవ్ గాంధీ నుండి వెళ్ళి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ ఎన్టీ రామారావు గారు. అంటే ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని రాజకీయాల్లోకి అసలు ఎట్లా ఆహ్వానించారు? అసలు ఆ మూమెంట్ లో మీకు ఏమనిపించింది? నాన్న ఒక పెద్ద సినిమా కథ లేండి అది. నందమూరి గారికి నేను ఎవరో తెలియదు, ఉన్న పోలీసులు నేను నక్సలైట్ అని చెప్పారు. నేను ఆ రోజుల్లో నగలు దిగులు వేసి ఎవరు అమ్మాయి అంటే నక్సలైట్ అని చెప్పారు వాళ్ళకి తెలియక. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రి, ఆయన పేరు నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఆయన ప్రమాణ స్వీకారం కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంది. అది పెద్ద కథలే, అది మళ్ళీ ఒక రోజు చెప్తాను. ఆ రోజు నేను వెళ్ళి లీడ్ తీసుకొని నమ్మక ద్రోహి నాదెండ్ల అని ఒక నినాదం ఇచ్చాను. ఇచ్చేటప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ రద్దయిపోయింది. గొడవలు అయినాయి అన్ని. నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. అసెంబ్లీ ముందు పోలీస్ స్టేషన్, అప్పుడు కంట్రోల్ రూమ్ అదే. అక్కడ పడేస్తే నా పేరు ఏంటి అని అడిగేవాళ్ళు అందరూ. అప్పటికి ప్రజల్ని, మిగతా వాళ్ళందరినీ కూడా మాస్ అరెస్ట్లు చేశాడు, లోపల పడేశారు. విజయరామారావు గారు అప్పుడు కమిషనర్ పోలీస్. సో తీసుకెళ్ళి లోపల పడేస్తే నేను ఎక్కడ పోయానో మా కుటుంబానికి తెలీదు. పెద్ద రచ్చ. అసలు ఎక్కడ పోయింది ఈ పిల్లకేం పోనకం, దీనికేం పోయే కాలం, దీనికేం ఇంట్రెస్ట్. నేనే కాదండి, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వేసి నిలబడింది ఆ రోజుల్లో. ప్రజాస్వామ్యం అంటే అదే. మనసులో బాధ ఉంది కానీ అంత డేర్ చేసేసి మీరు అంటే నాకు అది డేర్ అని నేను అనుకోలేదు, ఇది చెయ్యాలి కాబట్టి చేశాను అంతే. అరే వాట్ నాన్ సెన్స్, మనం అందరం ఉన్నాం, మనం అండంగా వాళ్ళు ఏంది పెత్తనమని ధీమాలు వెళ్ళిపోయాను. నా కొంచెం పర్సనాలిటీ అది కూడా ప్రాబ్లం. అది ఎక్కడున్న పెత్తనాలు నేనే పడాలా.
అందరు న్యూసెన్స్లు నేనే సమస్య పరిష్కరణ చేయాలని నేను అనుకుంటాను. సో ఆ విధంగా నేను వెళ్ళిపోయాను. నేనే యాక్షన్ ప్లాన్ వేసాను. నేనే అందరినీ వాళ్ళెవరో నేనెవరో అనామకులందరినీ వేసుకొని కొత్త చీఫ్ మినిస్టర్ నో నథింగ్, నో రాజకీయం, నో అభిమానం కాదు, ఇది తప్పు జరిగిందని, ఇది తప్పు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. వాట్ నాన్ సెన్స్, ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవడో ఫుట్బాల్ ఆడటం కేంద్రం నుంచి నాన్ సెన్స్ అని చెప్పి నేను వెళ్ళిపోయి నాతో పాటు సామాన్య లేడీస్ వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను చేయటం ఒక ఎత్తు, కానీ వాళ్ళు అట్లా వచ్చి ఇంట్లో అత్తగారు భర్తలు ఏమంటారు, ఎన్నో న్యూసెన్స్లు ఉంటాయి ఆడవాళ్ళకి. వాళ్ళు నాకు టీచర్లు పాపం వాళ్ళు కూడా నాతో వచ్చారు. మేము వెళ్ళి ఎదురు తిరగబడి రచ్చ మీటింగ్ అంతా నన్ను అరెస్ట్ చేశారు. అక్కడ లోపల పడేశారు. నందమూరి అప్పుడు అడిగారు ఎవరా అమ్మాయి అని. నేనెవరో తెలిసిన వాళ్ళు ఆయన పక్కన ఉండంగా ఫలానా వీళ్ళ మేనమామ మేనకోడలు ఇది, వాళ్ళ తాతగారు ఫలానా అని తెలిసిన వాళ్ళు కూడా ఆయనకు చెప్పలా. ఈ పిల్ల ఏదో న్యూసెన్స్ అని వాళ్ళంతా నోరు మూసుకొని కూర్చున్నారు. మనకెందుకులే ఇదంతా న్యూసెన్స్ అని కూర్చున్నారు. అప్పుడు పోలీసులు చెప్పారు, సార్ ఆమె ఎవరో నక్సలైట్ అనుకుంటా సార్ అని. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా పేరు అడిగారు. నా పేరు ప్రజాస్వామ్యం అని చెప్పా. యాదవ్ సినిమా డైలాగులు. అంటే బ్రిటిష్ ప్రెస్ అప్పుడు మా తల్లి అందరు నాకు అప్పుడు పరిచయం అయిన వాళ్ళు. అప్పుడు ఎమ్మెల్యేలు ఇటు అటు కిడ్నాపులు చేస్తా ఉన్నారు. పోలీసులు నాకు సలాం కొట్టేవారు, నన్ను ఎమ్మెల్యే అనుకున్నారు. నేనంతా అదే కాకుండా నా స్టైల్ నేను శుభ్రంగా గేటి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు, ఏంటా దబాయింపు, ఇట్లా అట్లా ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోయినా నాకు వాళ్ళు కూడా సెల్యూట్ చేశారు, అరెస్ట్ చేశాడు పడేశారు. నా తర్వాత విజయ్ రామారావు గారు కమిషనర్ పోలీస్ ఆయన వచ్చారు. ఆయన మెట్లెక్కుతారు. ఆయన వస్తున్నారనేది వీళ్ళందరూ వాలకంతో నేను గ్రహించాను. అప్పుడు పాపం కింద జైల్లో అందరూ ఎవరెవరో అనామకులు, భారతీయులు, ఆంధ్రులు అందరూ వాళ్ళని లోపల పడేశారు. మూకుమ్ముడిగా అరెస్ట్లు అయినాయి. నా తర్వాత వీళ్ళతో వాదిస్తున్నా, వాళ్ళు మీరు ఎక్కడుంటారు మేడం, ఏంటి మీ అడ్రస్ ఇవ్వండి అని. ఏంటి అడ్రస్, నేను స్వతంత్ర భారతదేశంలో ఉంటా, ఇదేంతో నాకు తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారు. ఇలా వాళ్ళది సాధించా. సడన్లీ వాళ్ళు ఏదో వచ్చి చెప్పారు. వీళ్ళు గబగబా టోపీలు పెట్టుకొని షర్ట్లు అన్నీ సరిగ్గా చేసుకొని చెక్కుకొని నిలబడ్డారు. ఎవరు వస్తున్నారన్న, కమిషనర్ పోలీస్ అన్నారు. ఏంటి కమిషనర్ పోలీస్ ఎక్కడ, సలహాలు ఉన్నాయి దాంట్లో నుంచి ఆయన మెట్లు ఎక్కుతున్నారు. నేను మిస్టర్ కమిషనర్ అన్న. ఆయన పాపం ఆగి నిదానస్తుడు, మంచివారు, తిరిగి చూసి ఎస్ అన్నారు. ఎస్ ఏంటి, వై am I arrested అని ఆయన అడిగారు. ఎవరేమా అని. ఆ కానిస్టేబుల్, సార్ ఈమె సార్ అంతా న్యూసెన్స్ చేసింది, సీఎం గారు మీటింగ్ అంతా రద్దు చేసే, చాలా సార్ ఈమె టూ మచ్ యాడ్ అని ఏదో చెప్పాడు. ఆయన అన్నారు, తీసుకురండి పైకి, యూ ప్లీజ్ కమ్ అప్, నా చేంబర్కి రండి అని చెప్పారు. వాళ్ళందరూ ఒకరినొకరు మొహాలు చూసుకుంటున్నారు. తీసుకెళ్ళారు. పైకి వెళ్ళాను. పైకి వెళ్తే కూర్చోండి, ఏం తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకోండి. నేనేమో బల్లగుద్ది నన్ను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఆయన యూ హ్యావ్ డిస్టర్బ్డ్ పబ్లిక్ మీటింగ్ అన్నారు. నేను డిఫైన్ ద వర్డ్ పబ్లిక్ అన్నా. పబ్లిక్ అంటే నేను. సో నేను డిస్టర్బ్ చేశానని పబ్లిక్ మీటింగ్ అంటే నేను ఉండాలి, నా హక్కు ఉన్నాడు ఉండడానికి. ఆయన అని నవ్వి అప్పటికి నైట్ 9:30 ఎంతో అయిపోయింది. మీరు వెళ్ళిపోండి, ఐఎమ్ రిలీజింగ్ యూ, మీరు ఇంటికి వెళ్ళిపోండి మేడం, మీకు తెలీదు వాట్ యూ హ్యావ్ డన్, మీకు అర్థం కావట్లేదు. మీది అప్పటికి వైర్లెస్ స్పీకర్లు, పోలీసులు అందరూ మాట్లాడుకుంటారు. అవును అవును అవును, ఆయన మళ్ళీ సిబిఐ చీఫ్ అవన్నీ కూడా. వెరీ నైస్ మ్యాన్. సో ఆయన మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్న, అందరినీ విడుదల చేయండి అప్పుడు వెళ్తాను అన్నాను. మీకేంటి వాళ్ళు, మీరు తీసుకొచ్చారా? నేను అన్న ఐ డోంట్ నో హూ దే ఆర్. అప్పటికి వాళ్ళు నాకు ఆదిశక్తి అని పేరు పెట్టేశారు. పబ్లిక్ వాళ్ళే, చోడ్దో ఆదిశక్తికో చోడ్దో నాదండ్లకో తోడ్దో అన్నాడు. బయట అరుపులు మొదలవుతాయి. వాళ్ళందరూ, నేను వాళ్ళందరికీ చెప్పి, ఇదిగో బ్రదర్స్ వీళ్ళు అడుగుతారు, చెప్పండి యథాప్రకారంగా మేము కొత్త సీఎంని చేసేదానికి వచ్చాము, వస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మాకు తెలియదు ఏంటి అని చెప్పి మీరు అందరు అదే చెప్పండి అని పోలీసు వాళ్ళ ముందే వాళ్ళందరికీ చెప్పించారు. సో పోలీసులు పిచ్చి కోపం వస్తా ఉంది నా మీద. సో ఈయన వెళ్ళమంటే నేను వెళ్ళను.
వాళ్ళను అన్నారు, మేడం మీరు వెళ్ళండి, నేను వాళ్ళని కూడా విడుదల చేస్తాం, వీ విల్ లీవ్, కొంచెంసేపు తర్వాత వాళ్ళు నో, వాళ్ళని వదిలితే కానీ నేను వెళ్ళాను కూర్చో. సో పెద్ద సావు నాతో. రాత్రి 12 గంటలకు ఏదో అందరు వెళ్ళండి అని వదిలేశారు. బయటకు వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇన్స్టెంట్ నాకు క్యాడర్ అయిపోయింది. వాళ్ళే నేనెవరో వాళ్ళెవరో, వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ నాకు జైలు కొట్టి అందరూ షేక్ హ్యాండ్లు ఇది అది కౌగులించలు ఇవన్నీ అయినాయి బయట. అక్కడ ఒక మనిషి కాసుకొని ఉన్నాడు, ఒక కారు వేసుకొని. ఆయన వచ్చి నందమూరి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. దేనికన్నా? దేనికేంటి మేడం, మీరు ప్లీజ్ రండి, అక్కడికి వెళ్ళాలి. సో స్టూడియోస్కి వెళ్ళాము. వెళ్తే ఆయన చాలా గర్వంగా ఆయన అది హ్యాబిట్స్ కాదండి, ఇందిరా పార్క్ కింద అక్కడ ఉండేవాళ్ళు ఆయన. అది ఏదో ఉంది నాకు తెలియదు, అన్నపూర్ణ స్టూడియో అక్కడ దారిలో మన ట్యాంక్ బండ్ కింద రోడ్డు అక్కడ ఉండేవారు. సో నేను అక్కడి నుంచే మొదలెట్టింది. సో ఆయన తమరు పేరు ఏమిటి అని అడిగాను. నేను రేణుకా చౌదరి. అంతవరకు కులమేంటో తెలియదు ఎవరికి, నేనెవరో ఎవరికి తెలియదు కదండి. అయిపోయింది. అంతలోపల చంద్రబాబు నాయుడు వచ్చి రేపు పొద్దున్న పోస్ట్ ఆఫీస్ దగ్గర, హ్యాబిట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర రేపు ధర్నా ఉంది, మీరు వస్తారా? వస్తాను. చాలా ఈజీ. అదే ఏదో ఉంది కెపాసిటీ పిల్లలు అని అనుకున్నారు. అంతకుముందు నేను ఎన్టీఆర్ని వెళ్ళి కలిసింటేనే అక్కడ. ఆ మార్నింగ్ వెళ్తే జనం ఉన్నారు చుట్టూ, పిచ్చి జనం, వేల సంఖ్యలో. పోలీసులు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తా ఉంటే నేను ఆ లాఠీ పట్టుకున్నాను. ఎందుకు మీరు వై ఆర్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్? ఆయన నేను ఎమ్మెల్యే అనుకున్నాడు. నేను పోలీస్ జీప్ మీద నిలబడి ఫస్ట్ స్పీచ్ ఇచ్చా. మనకి ఇష్టం లేకపోతే మనం తీసేద్దాం ప్రభుత్వాలు, అంతేగాని ఎవడో వచ్చి ఫుట్బాల్ ఆడడానికి అధికారం ఎవరు ఇచ్చారు? వచ్చిరాని తెలుగులో. ఇప్పుడు నా తెలుగు చాలా బెటర్, ఆ రోజుల్లో అంత గొప్పగా ఉండేది కాదు. ఈ స్టేట్మెంట్లన్నీ ఇచ్చి పోలీస్ జీప్ మీద నుంచి స్పీచ్, వాళ్ళందరూ అని అరుపులు. నాకు అర్థం కాలేదు నా కోసం అని. లోపల ఎన్టీఆర్ని కలిసి వాట్ ఈస్ పిఓఏ అన్నా. పిఓఏ అంటే ఏంటి? జయకృష్ణ డోర్ ఓపెన్ చేశారు. ఆయన జయకృష్ణ ఆయన కొడుకని కూడా నాకు తెలీదు. సో ఆయన అడిగారు, పిఓ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సార్ అంటే, ఇట్లా కొత్త సీఎం ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, అది ఎక్కడ అని అడుగుతున్నా, నాకు తెలవదు కాబట్టి. అంటే ఆయన ఏమనుకున్నారో నా గురించి చెప్పారు. నేను 3ంటికి తిరిగి వస్తాను, నాకు బ్యానర్స్ పోస్టర్స్ పెట్టండి, నేను ఏం చేయబోతున్నాను నాకే తెలీదు. చాలా స్టైల్గా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి టీచర్లతో పాటు వాళ్ళు అన్నారు, లేదు మేడం మేము కూడా వస్తామని. సరే మీ ఇళ్ళలో మొహాలు చూపించేసి వచ్చేసేయండి, మనం వెళ్దాం అందరం. నేను సెల్ఫ్ డ్రైవింగ్. సో ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో నంబర్ మార్చేసా నా కాటికి పెన్సిల్తో. ఈ 8 ఉన్న దాన్ని మధ్య బార్ తుడిచేసి 0గా చేసి లాస్ట్ అంకె తీసేసా, బ్లాక్ చేసేసి హైదరాబాద్ నర్సింగ్ హోమ్లో పార్కింగ్ చేసి పెట్టా కార్. చేసి దిగి పెద్ద మిలిటరీ ప్లానింగ్ ఇదంతా సినిమా కథలాగా అన్నీ చేసేసి, అప్పుడే నా మేనమామ కొడుకున్నాడు, ఆడు చిన్నోడు. వాడికి షాక్, నన్ను చూసి అక్క ఏంటి అంత ఉంటా ఉండు, కార్ తాళం తీసుకో, ఏదన్నా అయితే మీ బావ కార్ అందించి అక్కడ పెట్టారు. నంబర్ ఇట్లా మారింది. పెద్ద కథలు ఏమంటారు. మొత్తాన్ని నన్ను అరెస్ట్ చేసి లోపల పడేశారు. నెక్స్ట్ డే రమ్మన్నారు, వెళ్ళాను. నెక్స్ట్ డే మళ్ళా ఒక ధర్నా, అనుభవం లేని దాన్ని ధర్నాలు చేశాను. అందరికి ఆర్డర్స్ ఇచ్చేదాన్ని, అందరు వినేవాళ్ళు. అంత అల్పాయాసంగా అలా 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 ఇక్కడికి చేరా. పత్రికలలో వచ్చింది మేడం, తెలుగుదేశంలో ఉన్న ఒకే ఒక మగాడు. అది ఎన్టీ రామారావు అన్నారు నన్ను. ఆయన అన్నారు, అది నాకు ఆయన ఇచ్చిన అంటే ఎన్నో సార్లు అండి. ఆయన ఎక్కడ ఏది చేసినా నాకు ఫోన్ చేసేవారు డైరెక్ట్గా. నేను ఫోన్ పొద్దున 6:30కు ఒకసారి చేశారు. నేను నా పాపకి ఇడ్లీ తినిపించుకుంటూ ఉంటే ఫోన్ ఎత్తిన, తమరు ఏం చేస్తున్నారు అని అన్నారు. ఎవరు మాట్లాడేది అన్నారు. అంటే ఆపరేటర్ ఎవరో మాట్లాడతాడు కదా ముందు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదా, వారే డైరెక్ట్గా. సరే ఆయన ఇంకేదో అన్నారు, ఇంకేదో డెవలప్ అయింది, నేను హైదరాబాద్ తిరిగి రావాలన్నారు, వచ్చేసాను ఆయన కోసం అని. ఆయన చెప్పి ఆదేశించారు, నేను రావాల, అది నా కర్తవ్యం. సో ఆయనకు నమ్మకం ఉండేది, నాకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని కూడా అనేదాన్ని.
కానీ ఆయనకు అదొక నమ్మకం, నిజంగానే ధైర్యం సాహసం ఉంది, నిలబడుతుంది. అట్లా వివిధ కారణాలు. ఒకసారి ట్యాంక్ బండ్ మీద ఆయన కూర్చొని ఉండగా ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ పంపించి అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు నేను రివాల్వర్ తీసా. ఖబర్దార్ ఆయన్ని, ఆయన పనుకొని ఉంటే ఆయన దిండు పక్కన బూట్ కాలు పెట్టి ఆయన చేయి పెట్టి లాగుతున్నారు పోలీసులు. అప్పుడు నేను రివాల్వర్ తీశాను. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంటా వ్యవహారాలు నేను ఎన్టీఆర్కి చెప్పా, సార్ మనం వెళ్ళాలని జీప్ పెట్టింటి. అప్పుడు నెహ్రూ మనుషులు వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారు. అదొక సీను, అది వేరే కథ. అది మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి. రివాల్వర్ అంటే గుర్తొచ్చింది మేడం, మీరు మీ దగ్గర లైసెన్స్ గన్స్ ఉన్నాయనేది, అంటే మీకు షూటింగ్ ఏమైనా చేస్తారా? చిన్నప్పటి నుంచి మిలిటరీలో ఉండి నేర్చుకోమండి, కంపల్సరీగా నేర్చుకుంటాం. అది ఇంకేముంది, అది అలవాటు వచ్చేస్తుంది. కాబట్టి మాకు వెపన్స్, లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. లైసెన్స్ లేకుండా లైసెన్స్డ్ ఉన్నాయి కానీ అంటే మీరు ప్యాషన్ గా అది ఊరికే ఒట్టు రివాల్వర్ వేసుకెళ్తే ఎవడన్నా పీకితే నా కేసు నా మీద వస్తుంది. కానీ అయ్యో, రివాల్వర్ నడిపేది వస్తుంది అంటేనే భయం ఉంటుంది ఎదురువాడికి. వాళ్ళందరికీ తెలుసు నేను నడపగలుగుతానని. సో అది ఉండేది. సో ఆ రివాల్వర్ తీసి అప్పుడు గోడరాతలు రాశారు కదా, రివాల్వర్ రాణి, రౌడీ రేణుక, చాలా బిరుదులు వచ్చాయి. అదంతా అలా ఒక స్టోరీ లాగా అయిపోయింది లైఫ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు థ్యాంక్ యూ.